సంఘానికి హితోపదేశాలనే ఈ కార్యక్రమంలోని మన బిడ్డలకు క్రమశిక్షణ అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మన బిడ్డల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలని మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. అవన్నీ మనకు తెలియజేయడానికి కానీ పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. మాకు గత ఎపిసోడ్లో చాలా మంచి విషయాలు క్రమశిక్షణ గురించి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళకి ఉండే డిప్రెషన్ అదంతా కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో పాస్టర్ గారు మీరు చెప్పండి, చాలామంది పిల్లలు సోమరిపోతులుగా ఉంటారు చాలామంది. అయితే వారి విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని వాక్యం బోధిస్తుంది? చాలా గొప్ప ప్రశ్న ఇది. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లల మీద చాలా ప్రేమతో వచ్చే గారాభం అక్కడ వరకు బాగానే ఉందండి. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకి చాలామందికి కనీసం అసలు ఏ పని చేయడం రాదు, పనికి మాలిన వాళ్ళుగా ఉంటున్నారు. ఎట్లంటే కనీసం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే నీళ్ళు కొన్ని వేడి చేసుకుని తాగడం కూడా తెలవదు, అసలు స్టవ్ ఎలా వెలిగించాలో కూడా తెలియదు, ఇంట్లోకి సంబంధించిన క్లీన్లీనెస్ కానీ ఏది చేయడానికి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అంటే తల్లిదండ్రులే పిల్లల సోమరితనానికి కారణమని నేను చెప్తా. ఎందుకంటే నేను నమ్ముతున్నది. ఎందుకంటే నేను చాలామందిని చూసా, తల్లిదండ్రులు పిల్లల్ని పని చేయడం కోసం ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నప్పుడు ఆ పిల్లల్లో సోమరితనం ఉండదు. కానీ మొత్తం అన్ని తల్లిదండ్రులు చేసి వాళ్ళ నోటి దగ్గరికి అందించాలనే ఆశతో ఉంటారు చూసారా, అది అతి ప్రేమ. దానివల్ల పిల్లలు సోమరిపోతులుగా తయారవుతున్నారు. ఈ సోమరితనం ఎక్కడ వరకు వెళ్తుందంటే, బైబిల్లోనేమో వివాహం తర్వాత విషయాలు చెప్తున్నా, తన పెనిమిటి గురించి అన్ని సిద్ధపరుస్తుందని ఒక భార్య గురించి ఉంటుంది. తర్వాత భర్త కూడా కష్టపడి తన కుటుంబం కోసం అన్నీ సంపాదించి పెట్టాలి అని చెప్పని ఉండదు. ఇవి మనం గమనించినప్పుడు చిన్నతనం నుంచి సోమరిపోతుగా ఉన్నవాడు, లేకపోతే సోమరిపోతుగా పెరిగిన ఒక అమ్మాయి తర్వాత తన భర్తకు సంబంధించిన బాధ్యతలు, తన కుటుంబానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఎలా చేయగలుగుతారు? స్ట్రగుల్ అవుతున్నారు చాలామంది. ఎలా అంటే వంట చేస్తే అది ఎవరు కూడా ముట్టుకునే పరిస్థితి ఉన్నట్లే. కనీసం ఇంట్లో పిల్లలకి ఏదన్నా చేసి పెట్టాలన్నా, ఏదైనా చూడాలన్నా, క్లీనింగ్ విషయంలోనే కానీ నేనేమి అంటే వీళ్ళు ఒక పని మనిషిలాగా అన్నీ చేయాలని కాదు చెప్పేది. జనరల్గా వాళ్ళకి కావాల్సిన మినిమం బేసిక్ నీడ్స్ కూడా ఒక అమ్మాయి తన కుటుంబం కోసం చేయలేని పరిస్థితిలో ఉంది. అలాగే అబ్బాయి కూడా. లేదో ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఏదో ఒక ట్రావెలింగ్లో ఒక ఫారెస్ట్లో ఇరుక్కున్నారనుకుందాం, లేదా ఒక ప్రకృతి వైపరీత్యం ఏదో జరిగింది, ఎక్కడో వీళ్ళు కొండల్లో ఒక కొన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి బైబిల్లో ఉన్నది, అంత్యదినాల్లో మనం కొండల్లోకి పారిపోవాలన్న పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతారా అంటే 3 రోజులకి 3 శవాలు ఉంటాయి అక్కడ. అంటే వాళ్ళ పరిస్థితి ఉన్న ఒక ఎదురుగా అన్నీ ఉన్నా కానీ కనీసం వండుకొని తినలేని అంత భయంకరమైన అధ్వానమైన స్థితిలో పిల్లలు ఉంటున్నారు. దానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులే. అది అతి గారాభం, అతి ప్రేమ వల్ల వస్తుంది. బైబిల్లో మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి కూడా కంఠస్థం చేపించి మరీ చెప్పేది. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం ఏముంటుందండి? సోమరి చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని ఉన్నది. అంటే మనం సోమరితనంతో ఉంటే మనలో జ్ఞానం అనేది ఉండదు, మనం అజ్ఞానులుగానే ఉంటాం. ఏమి నేర్చుకోవాలని కానీ ఏది చేయాలని కానీ ఉండదు. సోమరితనం వల్ల ఒకడు దరిద్రుడిగా మారిపోతారు అనేది బైబిల్లో ఉన్నమాట. ఇంకా మనం చూస్తే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో వీళ్ళు సోమరితనంతో ఉన్నవన్నీ కూడా అయిపోజేసుకొని లాస్ట్కి వాళ్ళు దీనమైన స్థితిలోకి, దరిద్ర్యంలోకి వెళ్ళిపోతారని, తర్వాత ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటారనే విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకా చూస్తే 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 10వ వచనంలో అయితే చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నారు, నో వర్క్ నో ఫుడ్, పని చేసేటోడికే భోజనం పెట్టమని చెప్తా ఉన్నారు దేవుడు. అంటే సోమరితనంగా ఉండటం దేవునికి అస్సలు ఇష్టం లేదండి. ఇంకా మనం చూస్తే సోమరి వ్యక్తుల గురించి పెద్ద లిస్టే ఉంది. అంటే హంతకులతోని వ్యభిచారం చేసేటోళ్ళు సమానంగా సోమరితనం ఉన్న వాళ్ళని కూడా పోల్చి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. సోమరితనం అనేది ఏదో చిన్న విషయమే కాదండి, ఇది ఒక సీరియస్ మ్యాటర్. పిల్లలు బద్ధకస్తులుగా ఉంటున్నారు అని అంటే దానికి కారణం ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి వాళ్ళని అతిగారభంతో అలా తయారు చేసిన తల్లిదండ్రులదే. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి.
నేనేమంటున్నా అంటే వాళ్ళకి అన్ని భారం పెట్టి బరువు పెట్టి కుటుంబంలో ఉన్న పనులన్నీ వాళ్ళతోటి చాకరీ చేపియమనట్ల. వెట్టి చాకరీ కాదు, మినిమం వాళ్ళు ఒక దగ్గర ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో ఉంటే సర్వైవ్ అవ్వగలగాలి. వాళ్ళు కనీసం వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ఆ తెలివితేటలు కూడా లేకుండా తయారైపోతున్నారు, అజ్ఞానులుగా మారిపోతున్నారు. ఒక చేతికి ఒక ఫోన్ ఇస్తున్నారు, అన్నీ చేసి పెడుతున్నారు. లేకపోతే తల్లిదండ్రులు కూడా బద్ధకస్తులు అయితే జొమాటోలు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి ఫుడ్ తెప్పించేసి ఇంక అంతే అనుకో. అది దేవుని చిత్తం కాదు. పని చేయాలి, సంపాదించుకోవాలి అని చెప్పినప్పుడు పనికున్న విలువ తెలుస్తుంది పిల్లలకి, సంపాదనకున్న విలువ తెలుస్తుంది. తర్వాత ఆ కష్టపడి సంపాదించుకున్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టుకోవడంలో కూడా ఉన్న విలువ తెలుస్తుంది, సేవ్ చేసుకునే విలువ కూడా తెలుస్తుందండి. ఇవేమి తెలియకుండా మనం పిల్లల్ని ఎప్పుడు కూడా పెంచకూడదు. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు చెప్పండి, పిల్లల్ని చర్చికి నడిపించడంలో తల్లిదండ్రుల బాధ్యత ఏమంటారు? ఫస్ట్ అసలు ఒక విషయాన్ని గమనించినట్లయితే అసలు పనులకే సమయం సరిపోవట్లే తల్లిదండ్రులకి. ఇంకా చర్చికి తల్లిదండ్రులు రావట్లేదు, వాటితో పాటు పిల్లల్ని కూడా తీసుకొని రావట్లేదు. ఏదన్నా అడిగితే పనికి వెళ్ళాం, పని ఉంది, అది చేసాం, ఇది చేసాం, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్, ఒక వారం పని అంటారు, ఒక వారం ఫంక్షన్ అంటారు, ఇంకో వారం ఇంకోటి, ఇంకో వారం ఇంకొకటి అని చెప్తా ఉంటారు. తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వారు వెళ్ళినది పిల్లలు ఎలా వస్తారు? మనం ఇది గమనించాలి. మనకి సామెతలు రాసిన గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో బాలురు నడవలసిన త్రోవని వారికి నేర్పించాలని ఉంది. పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తొలగిపోరని చెప్పేసింది. ఇప్పుడు పెద్దవాళ్ళే తొలగిపోతూ ఉంటే పిల్లలు ఎట్లా తొలగిపోకుండా ఉంటారండి? ఫస్ట్ పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళు దేవుని సన్నిధికి ఉన్న ప్రాముఖ్యతని పిల్లలకి నేర్పించాలి. అది నేర్పించడం అంటే చెప్తే సరిపోదు, వాళ్ళకి చూపించాలి. తల్లిదండ్రులుగా మనమే మాదిరిగా ఉండి వాళ్ళకి చూపించాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది దేవుడి సన్నిధికి ఎందుకు రావాలనేది, దేవుడి సన్నిధి ఎంత ప్రాముఖ్యమో వాళ్ళకి నేర్పించి వాళ్ళు చూపించగలగాలి. ఇప్పుడు తల్లిదండ్రులే దేవుని సన్నిధికి వెళ్లకుండా చిన్న చిన్న పరిస్థితులకు కూడా వాళ్ళు దేవుని సన్నిధి మానేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ కొన్నిసార్లు అయితే ఇంట్లో ఉత్తిగానే ఉన్నామండి, రాబుద్ది కాలేదండి, బోర్ కొట్టిందండి అని చెప్పేసి ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకి దేవుని సన్నిధికి ఉన్న ప్రాముఖ్యత ఎలాగ తెలుస్తుంది? కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి చేసి చూపించాలి. అలానే చిన్ననాటి నుంచే వాళ్ళు ఎలా పెరగాలి, ఎలాంటి విధానాల్లో ఉండాలి, వాక్యం ఏం బోధిస్తుంది, అసలు క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలని వాళ్ళు వాక్యాన్ని చదివి వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుందండి. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. తర్వాతి ప్రశ్నల్లోకి వెళ్ళే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా మన బిడ్డల ప్రవర్తన, వారికి క్రమశిక్షణ ఎలా నేర్పించాలనే విషయాలు చెప్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మన బిడ్డల క్రమశిక్షణ అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా మీరు అన్ని విషయాలు బోధించారు. కానీ ప్రత్యేకంగా సంఘం బయట కాదు, సంఘంలో కూడా కొంతమంది పిల్లలు యథార్థంగా ఉండరు. అంటే వాళ్ళు చేసేది చెప్పరు, చెప్పింది చేయరు, అది చేయకపోగా చేస్తున్నా అని దానికి పెద్ద పాస్ పెడతా ఉంటారు. అట్లా ఇంకా మాట విషయంలోనే కానీ పని విషయంలో కానీ ఇంకా ఏదైనా సరే వాళ్ళు యథార్థత అనేది పాటించరు. వాళ్ళలాంటి విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏం బోధించాలి, వాళ్ళు ఏం నేర్పించాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నేను ఒక పాస్టర్గా కొన్ని పరిస్థితులు నేను కూడా ఫేస్ చేశాను. యూత్ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఏదైనా చర్చ్ వర్కులు కానీ కొంతమందికి అపాయింట్ చేసినప్పుడు యవనస్తులకి వాళ్ళు ఎలా ఉంటుందంటే, కొంతమంది ఏమో చాలా సిన్సియర్గా చేస్తారు పని, కొంతమంది ఏమో దాన్ని చేయకుండా అంటే అనుకున్న టైంకి అది పూర్తి అవ్వనప్పుడు వేరే వాళ్ళ మీద కారణాలు చెప్తూ వాళ్ళ వల్ల ఇది అవ్వలేదు, వీళ్ళ వల్ల అవ్వలేదు అనే అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటూ ఉంటారు అనమాట. ఒకళ్ళ తప్పులు ఒకళ్ళ మీద వేసుకుంటూ ఉంటారు. అది కాదు. మనం మొదటి నుంచి గమనించినప్పుడు దేవుడు ఏదైనా సరే స్ట్రైట్గా ఎక్స్పెక్ట్ చేస్తాడు మన ద్వారా. మనం ఏదైనా తోటలో నుంచి మొదలు పెడితేనే ఆదాముతోటి నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే ఆదాము డైరెక్ట్గా అవును నేను తినలేదని స్ట్రైట్ ఆన్సర్ చెప్పకుండా ఏం చేస్తున్నారు, పక్కన తన భార్యను బట్టి నేను అది తిన్నా అని తన మీదకి తప్పు నెట్టేస్తూ ఉన్నారు. సరే, తనని అడిగితే తను ఏం చెప్తుంది, సర్పం మోసం చేసి అంటే డైరెక్ట్గా యాక్సెప్ట్ అవ్వలేకపోతూ ఉన్నారనమాట. చేసిన తప్పును మనం కప్పిపుచ్చుకుంటూ ఉంటాం.
ఈ యథార్థత లేకపోవడానికి కారణం ఏంటంటే ముందుగా మనం అనుకున్నట్టు బద్ధకంతో పని చేయరు, చేయకుండా మళ్ళీ దాన్ని ఇతరుల మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ పనికి ఉన్న విలువ తెలియదు, లేదా ఇది చిన్న పనే కదా అనుకుంటారు. కానీ దానివల్ల వచ్చే పర్యవసానాలు అనేవి తెలియదు ముందుగా. తర్వాత ఇంకొకటి ఏమో రెస్పెక్ట్ లేకపోవడం, పని మీద ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబుల్ ఫీలింగ్ లేకపోవడం. ఇట్లాంటివి తల్లిదండ్రులు గమనించినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి గట్టిగా చెప్పగలగాలి అర్థమయ్యే విధంగా. నువ్వు ఈ పని చేయకపోతే ఇట్లాంటి నష్టం జరిగే అవకాశం ఉంది. ఏదైనా పని మనం ఎవరైనా నమ్మి ఒప్పజెప్పినప్పుడు, అది సేవకులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ, అసలు మనం అబద్ధం అనేది చెప్పకూడదు. దాన్ని మన శక్తి వంచన లేకుండా చేయాలనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినప్పుడు ఏది చేసినా కూడా హార్ట్ఫుల్గా మనం చేయాలని చెప్తా ఉన్నారు. అంటే మనస్ఫూర్తిగా దాన్ని శ్రద్ధగా చేయమని చెప్తా ఉన్నారు అన్నమాట. పని మనకు ఒకటి అప్పచెప్పినప్పుడు దేవుని ద్వారా మనకు ఒక బాధ్యత వచ్చింది అని మనం నమ్మాలి. దేవుడే మనకు ఆ బాధ్యత ఇచ్చారని నమ్మి పిల్లలు కానీ యవ్వనస్తులు కానీ ఆ పని కంటిన్యూ చేయగలగాలి. అప్పుడే అది సక్సెస్ఫుల్గా వాళ్ళు చేయగలుగుతారు. లేదా ఒకవేళ ఏదన్నా పరిస్థితులను బట్టి అనుకున్నట్టు జరగకపోతే అట్లీస్ట్ వెంటనే ఇన్ఫామ్ చేయగలగాలి. దానికి ఆల్టర్నేట్ ఇంకేదన్నా చూసుకుంటారు కదా. అట్లా కాకుండా దాన్ని నిజాన్ని దాచిపెట్టడం వల్ల పని ఆగిపోతుంది. దానివల్ల పరిస్థితులు చాలా విపరీతంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అవునండి, చాలా కరెక్ట్గా చెప్పారు. నిజంగానే ఆ టైమింగ్ కానీ వాళ్ళు నేను చేస్తున్నా అని చేయకపోవడం వల్ల ఆ రోజు ఆ పని ఆగిపోద్ది. లేదా వాళ్ళు ఒకవేళ ముందు ఇన్ఫామ్ చేస్తుంటే మనం ఇంకేదన్నా కూడా ఆల్టర్నేట్ చూసుకొని చేసుకోవచ్చు. చాలాసార్లు మేము కూడా ఫేస్ చేసాము అట్లాంటివి. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మీరు చెప్పండి, ఇప్పుడు తల్లిదండ్రులు వారి అనుభవాల్ని పిల్లలతో పంచుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మంచి అనుభవాలు, కొన్నిసార్లు చెడ్డవి. అంటే వాళ్ళు బాధల్లో ఉన్నాయి కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి కానీ అవి ఇవి పంచుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళ పాస్ట్లో జరిగిన చాలా కష్టసుఖాలు పిల్లలతో పంచుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు పంచుకున్న వాటిలో అండి పిల్లలు ఏం గ్రహించాలి? మీరు చెప్తా ఉంటే నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అట్లా కొట్టినా ఇట్లా కొట్టినా, అది చేసినా ఇది చేసినా, బండి తీసుకొని వచ్చి మంచిగా తోలినా అని చెప్తే పిల్లలకు కూడా ఏముంటుంది, నా తండ్రిలాగా నేను ఉండాలనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అవును, ఎందుకంటే ఫాదర్ ఈజ్ ఆల్వేస్ సూపర్ హీరో కదా. అదే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు చేసేది ఏంటంటే అలాంటి వాటిని ఎలివేట్ చేస్తారు. వాళ్ళు దేవుణ్ణిలో ఉండే విశ్వాసాన్ని, దేవుణ్ణిలో ఉండి పొందుకునే వాటిని చాలా తక్కువగా చెప్తారు. అసలు అలాంటి చెప్పడానికి టైమే లేనట్టు చూసుకుంటూ ఉంటారు. నలుగురు కలిసినప్పుడు 4 ఆలోచనలు కలిగి ఉంటారు. బంధువుల్లో ఉంటాం, కొంతమంది విశ్వాసం లేకపోయి ఉండొచ్చు. అలాంటి టైంలో ఇంకా ఇలాంటి విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. లోక సంబంధమైన విషయాలు, లేదంటే వాళ్ళు దేవునిలోకి రాకముందు వాళ్ళు సంతోషంగా ఉన్నామనుకొని చేసిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. వాటిని బట్టి పిల్లలందరూ కూడా ఆ అనుభవాలని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అయితే వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే బైబిల్ మొత్తంలో కూడా చేసిన తప్పులు దేవుడు చెప్పిండు, చేసిన మంచిని కూడా దేవుడు చెప్పిండు. అది దావీదే తీసుకోండి ఉదాహరణకి. దావీదు అంత గొప్ప మహారాజు అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అలాంటి దావీదు కూడా అతను తప్పు ఎంత క్రూరంగా చేసిండో అది తప్పు అని చెప్పి దేవుడు వాక్యంలో భద్రపరిచిండు. అలానే దావీదు చేసిన మంచి పనులన్నీ కూడా చెప్పి దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇచ్చిండని చెప్పేసి వాక్యంలో రాయబడింది. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ తప్పు చేసినప్పుడు ఏం చేసిండు దేవుడు? శిక్షని ఖచ్చితంగా ఇచ్చిండు. మంచి చేసినప్పుడు, నీతిగా ఉన్నప్పుడు దేవుడు గొప్పగా రాజుని ఒక గొర్రెల కాపరి నుంచి ఒక మహారాజు స్థితికి దేవుడు హెచ్చించిండు. ఇప్పుడు తప్పు చేయాలా మంచి చేయాలా అనేది పిల్లల ముందు మనం పెట్టాలి. ఇప్పుడు అలాంటి ఘోరమైన స్థితిని తను తప్పు చేసి పొందుకున్నాడని చెప్పేసి మనం వాక్యంలో చూసుకుంటా ఉన్నాం. ఆ స్థితిలో ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, నీ జీవితంలో ఉండే ఈ అనుభవాలని, ఇదిగో నేను ఈ స్థితిలో నుండి దేవుళ్ళలోకి ఈ రీతిగా వచ్చా అని చెప్పి సాక్ష్యం చెప్తూ ఉంటాం. అవి బయట ఎక్కడో చెప్పుకుంటాం, ఇంట్లో మాత్రం అలాంటి విషయాలు అసలు మాట్లాడు. ఫస్ట్ ఇంట్లో మన పిల్లలతో మన సాక్ష్యాన్ని పంచుకోవాలి. దేవుడు నిన్ను ఎలా పిలిచాడు, ఎలా నువ్వు రక్షణలోకి వచ్చావు, రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వీటన్నింటిని కూడా పిల్లలతో చెప్పడం అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం చదువుకుందామండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. ప్రతి విషయాన్ని ఏ విషయంలో కూడా చింతపడకూడదు. ఇక్కడ ఫస్ట్ చెప్తా ఉన్నాడు సంఘంలో ఉండే వారికి అందరికీ కూడా మనం పిల్లలకి ఏం తెలియజేయాలి, ఏం నేర్పించాలి, మన సాక్ష్యాన్ని బట్టి ఏం ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి ఇవ్వాలంటే ఏ విషయంలో కూడా చింతపడకూడదు. ప్రతి దాంట్లో కూడా ప్రార్థన పూర్వకంగా దేవుడికి అన్నీ కూడా తెలియజేయాలి. ఆ తర్వాత చివరిలో ఈ మాట దేవుడు చెప్పుకుంటా మన హార్ట్కి మన మైండ్కి అంటే మన హృదయానికి మన ఆలోచనకి దేవుడు కావలిగా ఉంటాడని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉంటారో, యవనస్తులు ఎవరైతే ఉంటారో చాలా ఒత్తిళ్ళకి చాలా శ్రమలకి ఆ ఏజ్లో పర్టికులర్ టీనేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో వాళ్ళు చూడకూడనివి చేయకూడనివి చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో కూడా మనం దేవుడికి చెప్పుకున్నట్లయితే మన హార్ట్కి మన మైండ్కి ఆయన కావలిగా ఉంటాడు, అన్ని విషయాల నుంచి కూడా ఆయన కాపాడుతాడని తల్లిదండ్రులు చెప్పగలగాలి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇలాగే చూస్తూ ఉండండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. మన బిడ్డల క్రమశిక్షణ అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి చివరిగా ఈ ఎపిసోడ్లో ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎలా ఉండాలని మీరు చెప్తారు? మీ సలహా ఏంటి? సలహాలంటే మనం గమనించినప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడ నష్టం జరుగుతుందో కుటుంబంలో అంటే తల్లిదండ్రులు క్రమశిక్షణ లేకుండా ఉంటే పిల్లలు కూడా అదే చూస్తూ పెరిగిన వాతావరణాన్ని బట్టి పిల్లలు కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు మంచి భక్తిపరులుగా ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా పిల్లల్ని అదే భక్తిలో పెంచుతున్నప్పుడు పిల్లలు చక్కగా అదే విశ్వాసంలో కంటిన్యూ అయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే తల్లిదండ్రులు పిల్లలకి కష్టం తెలియకుండా పెంచాలనుకుంటారు. అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు కానీ తర్వాత అనారోగ్య సమస్యలు కావచ్చు, ప్రతిదీ ఏది కూడా పిల్లలకు తెలియకుండా వారిని సుఖంగా సంతోషంగా పెంచాలి, ఇదే పెద్ద మంచి జీవిత విధానం అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బందులు ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారనేది పిల్లలకి ఖచ్చితంగా తెలవాలి. ప్రజెంట్ కూడా ఇప్పుడు కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తూనే ఉండాలి. పిల్లలు కూడా వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, సమస్యలు అంటే బయటే మాత్రమే కాదు, స్పిరిచువల్గా కానీ మోరల్గా కానీ వాళ్ళకి ఎదుర్కొంటున్న సమస్యలు తల్లిదండ్రులతో ఎప్పటికీ కూడా పంచుకుంటూ ఉండాలి. దీనివల్ల కుటుంబంలో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడానికి ఖచ్చితంగా మార్గాలు తెరుచుకుంటాయి. తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే కృంగిపోకుండా తల్లిదండ్రులు పిల్లలు కుటుంబంగా కలిసి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చూడగలుగుతారు. మేము ఒంటరిమే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి, పిల్లల జీవితం పిల్లలది వాళ్ళకైతే కష్టం తెలియట్లేదు, అంటే ఈ ఇంట్లో వస్తున్న సమస్యలు కూడా పిల్లలకు తెలియట్లేదు. అప్పుడేంటి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళదే. తల్లిదండ్రులను కృంగిపోతూ ఉంటారు ఈ సమస్య ఉందని, వాళ్ళొక్కళ్ళే. పిల్లలేమో వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకోలేక వాళ్ళకి అలవాట్లేదు మొదటి నుంచి. అప్పుడేమవుతుంది, ప్రతి చిన్న వాటికి కూడా ఎక్కువగా ఎమోషనల్గా అయిపోయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఒక కుటుంబం అనేది ఖచ్చితంగా దేవుని కోసం ప్రత్యేకించబడిన వారు అనేది వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచమంతా ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు, ప్రపంచంతో మనకి అసలు సంబంధమే లేదంటున్నారు దేవుడు. మనము మాత్రం దేవుని కుటుంబం కనుక ఏ సమస్య వచ్చినా దేవుని పాదాలు చెంత పెట్టేవాళ్ళుగా ఉండాలి. అది పిల్లలు కానీ పెద్దలు కానీ. తర్వాత డిసిప్లైన్గా మనం ఉంటేనే లైఫ్ కరెక్ట్గా వెళ్తుంది అనే విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సిన ఇవే. ఈ డిసిప్లైన్ అనేది లేకపోతే క్రమశిక్షణ అది బట్టల విషయంలో కానీ తినే విషయంలోనే కానీ చదువుల విషయంలో స్నేహితుల విషయంలోనే ఆటపాటల విషయంలో ప్రతిదీ కూడా డిసిప్లైన్ అనేది లేకపోతే మనం ఖచ్చితంగా నష్టపోతాము, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రయాణం చేసినట్టు అవుతుంది అనే విషయాలు తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. చాలా చాలా బాగా వివరించారు పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు కూడా చెప్పండి, అసలు ఈ జనరేషన్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే అండి, వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు కదా, మనకి కీర్తనలు 123వ అధ్యాయము 127వ అధ్యాయము 3వ వచనంలో
దేవుడిచ్చు బహుమానము సంతానం అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులది. బహుమానం అందరికీ లేదు కదా. చాలామంది తల్లిదండ్రులకి అట్లాంటి గొప్ప బహుమానం లేదు. వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారో పిల్లలు కావాలని, వాళ్ళు ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నారో కావాలని. అయినప్పటికీ కూడా దేవుడు ఆ పిల్లల ద్వారా ఒక ప్రణాళిక కలిగి ఆ పిల్లల్ని దేవుడు బాధ్యతగా మీ చేతిలో పెట్టినప్పుడు ఆ పిల్లల్ని శ్రద్ధగా పెంచాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు డిసిప్లిన్ అనేది పిల్లలకి చాలా అంటే చాలా అవసరం. మరి తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలనంటే వాక్యంలో దేవుడు చెప్తూ ఉంటాడు. అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో దేవుడే ఇప్పుడు ఆయన ప్రజలకి చెప్పేటప్పుడు తల్లిలాగా తండ్రిలా కంపేర్ చేసి చెప్తూ ఉంటాడు. మనం కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు అని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. అంటే జాలిపడాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే లేదంటే తెలియక చేస్తే జాలిపడి వాళ్ళని సరిదిద్దే వాళ్ళలాగా ఉండాలి. అంతేగాని వాళ్ళు తప్పుడు చేసిన ప్రతిసారి కూడా వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళని మందలించకుండా వాళ్ళని వదిలేసాగలాగా ఉండకూడదు. దేవుడు వాక్యంలో ఇశ్రాయేలుని తన పిల్లలు అనుకొని ఎన్నిసార్లు గద్దించారు, ఎన్నిసార్లు శిక్షించారు. అట్లనే వాళ్ళు మంచి చేసినప్పుడు ఎన్నిసార్లు వాళ్ళని పట్టుకొని వాళ్ళని హెచ్చించి అనేక రాజ్యాలపైన విజయాలను ఇచ్చారు. ఇది కూడా అంతే. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉండడానికి ప్రోత్సహించాలి. అదేవిధంగా యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే తల్లి ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరిస్తారని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ఇక్కడ తల్లి ఏం చేయాలంట, తండ్రి ఏం చేయాలంట అంటే తల్లిదండ్రుల యొక్క గుణగానాలను ఇక్కడ దేవుడు మరొకసారి అంటే వాళ్ళకున్న బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ తండ్రి ఏమో కుమారుల పట్ల జాలి పడుతూ ఉండాలి. ఆ తర్వాత తల్లి ఏమో పిల్లల్ని ఆదరించాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలి. ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు పడిపోతున్న పరిస్థితుల్లో, వాళ్ళు శ్రమలున్న స్థితిలో ఆ టైంలో ఆదరణగా వారిని తీసుకొని చెంత చేర్చుకొని వాక్యాన్ని బోధిస్తూ సరైన విలువలు, సరైన మార్గాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. వీటన్నిటిలో కూడా ఎప్పుడైతే తల్లిదండ్రులు శ్రద్ధగా ఉంటారు, ఇవే కాదండి వాక్యాలు ఇంకా చాలా ఉంటాయి. మనం ఈ తెలుసుకోవాలనంటే చాలా విషయాలు కూడా వాక్యంలో రాయబడి ఉన్నాయి. వీటన్నిటిని బట్టి కూడా మనం వాక్యం చదువుతూ పిల్లలకి సరిగా నేర్పించే స్థితిలో మనం తల్లిదండ్రులందరూ కూడా ఉండాలి. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. ఇన్ని విషయాలు మాకు చాలా మీ సమయాన్ని ఇచ్చి మాకు మంచిగా చెప్పినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా వందనాలండి. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా క్రమశిక్షణ గురించి మనకి పాస్టర్ గారు వాళ్ళు చెప్పారు. నిజంగానే మనం అనుకుంటాం నా బిడ్డలకి ఏ కష్టం తెలియకుండా నేను పెంచాలి, లేదా నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నా పిల్లలకు తెలియకుండా పెంచాలి అని చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే మీరు ఎంత స్ట్రగుల్ అయ్యి మీ పిల్లల్ని పెంచుతున్నారో అది వాళ్ళకి చెప్పండి, అది వాళ్ళకి చూపించండి. అప్పుడే కదా వాళ్ళు మీరు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళకి తెలిసేది. అట్లా చెప్పినప్పుడు వాళ్ళు కూడా మీ మీద ప్రేమ పెంచుకుంటారు. అట్లాంటి ప్రేమను మీరు పొందుకోండి. పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచండి. ముందుగా పిల్లల క్రమశిక్షణలో ఉండాలంటే తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలు క్రమశిక్షణ కలిగి ఉంటారు. కాబట్టి గమనించండి. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మళ్ళీ ఒక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈ కార్యక్రమాన్ని.